హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. నేను మీ విజయ శెట్టి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ప్రవీణ్ పగడాల పాస్టర్ హత్య లేదా ఆత్మహత్య అనేది. సో ఈ డెత్ మిస్టరీకి ఆల్రెడీ పోలీసులు అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు, కానీ కొంతమంది మాత్రం దీని మీద ఇంకా వాళ్ళ వాయిస్ని రేస్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ ఈ టాపిక్ ఇంత వైరల్ అవడానికి గల రీజన్ ఏంటి అంటే చనిపోయింది ఒక ఫేమస్ పాస్టర్. దాంతోపాటు ఈ టాపిక్ని హైలైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఫేమస్గా ఉన్న పాస్టర్లే. సో హిందూ సంఘానికి ఫస్ట్ ఈ పాస్టర్ గారి డెత్ ఏదైతే ఉందో దాన్ని హిందూ సంఘానికి అటాచ్ చేద్దామని చెప్పి చాలా ప్రయత్నించారు కొంతమంది పాస్టర్లు. ఇంకో కొంతమంది దాన్ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అంటే షఫీ గారు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకొని ఆ ముస్లిం సంఘాలకు కూడా దీన్ని అంటగడదాం. సో ఈయన చావుకి ఆ సంఘానికి మ్యాటర్ ఉంది, వీళ్ళే చేయించారు అన్నట్టుగా రీజనల్ గొడవలు అనేది క్రియేట్ చేద్దామని చాలా వరకు ట్రై చేశారు ఈ ఫేమస్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళందరూ అక్కడ క్లియర్ కట్గా ఆయన చనిపోయిన డెత్ సీన్ ఏదైతే ఉందో, సో ఆ సీన్ అక్కడ పరిశీలించినట్టయితే పోలీసులు విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది, ఇది యాక్సిడెంటల్గా జరిగింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఈ పాస్టర్లు ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు అంటే సో ఇది డెత్ అని కొంతమంది చేస్తూ ఉన్నారు, దాంతో కాదు ఇది మర్డర్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు, ఇది ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ చేసి కావాలని పాస్టర్ గారిని చంపారు అని చెప్పి మరింకో కొంతమంది అంటూ ఉన్నారు. సో ఎవరి ఎలిగేషన్స్ ఏమైనప్పటికీ పోలీస్ దాంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్తో సహా ఈ అందరూ కూడా క్లారిటీ ఇచ్చారు అదొక యాక్సిడెంట్ డెత్ అని. సో ఫస్ట్లీ ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునే పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని ఫస్ట్ రీజనల్గా వెళ్ళింది, ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ కూడా జరగబోతుంది అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. అర్థం అవడమే కాదు, సో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ ఎవరైతే ఉన్నారో, సో కేఏ పాల్ కూడా పవన్ కళ్యాణ్కి దీనికి లింక్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొంచెం కూడా ఆలోచించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ అంటే అలయన్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ గవర్నమెంట్, సో ఈ గవర్నమెంట్ కేఏ పాల్కి అయితే ఈ గవర్నమెంట్లో ఉన్న అభ్యర్థులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కేఏ పాల్ మీద అయితే ఫుల్గా ఫైర్ అవుతూ ఉన్నారు. సో ఎందుకు అంటే ఫస్ట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అనేది అక్కడ డిస్కషన్ చేయాల్సింది మనం కాదు. సో ఫస్ట్ పోలీస్ ఎంక్వైరీ జరగాల, తర్వాత డాక్టర్స్ నుంచి మెడికల్ రిపోర్ట్ అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది, పోస్ట్ మార్టం రిపోర్టు. సో ఇవన్నీ కూడా అక్కడ క్లారిటీగా ఉన్నప్పటికీ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా రాజకీయాలకి ఈ మ్యాటర్ను పొలమడానికి మాత్రమే చేస్తున్నారు. సో ఇది డిస్కషన్ అయితే. సో అయినప్పటికీ మరికొన్ని పార్టీలు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లా అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడట్లేదు అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో డిస్కషన్ చేసినట్టుగానే రీజనల్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని కొంతమంది పెద్దలు లాక్కొస్తూ ఉంటారు ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఏదైతే ఆపోజిట్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీ మీద మండిపడుతూ ఉంటుంది, ఒక రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో అది ఆపోజిట్ పార్టీ మీద మండిపడుతూ ఉంటుంది అని మనకు తెలిసిన విషయాలు. అయితే ప్రత్యేకించి నార్మల్గా ఒక చిన్న పాస్టర్ ఎవరైనా చనిపోయి ఒకవేళ మర్డర్ అయినా సరే ఇంత వైరల్ అయ్యేది కాదేమో. కానీ ప్రవీణ్ పగడాల గురించి ఎందుకు ఎంత వైరల్ అవుతూ వచ్చింది అంటే సోషల్ మీడియాలో తన వీడియోస్ అన్నీ కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు కూడా తను ఇచ్చిన వాక్యాలు అవ్వచ్చు, కొన్ని చెప్పిన మాటలు అవ్వచ్చు, కొన్ని గుడ్ వర్డ్స్ కూడా అందులో యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. తను ఏదైతే మీటింగ్స్కి వెళ్ళి చెప్పిన వీడియోస్ అవి ఉన్నాయో అవి ఫుల్గా వైరల్ కూడా అయ్యాయి. నామవరం అంటే రాజమండ్రి దగ్గర ఉన్న నామవరం అనే ఏరియాకి సో కొత్తగా ఒక చర్చ్ ఫౌండేషన్ అనేది నిర్మించబోతున్నారంట తను. దాని గురించి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నుంచి అంటే వాళ్ళు ఉండే సికింద్రాబాద్లో, సో ఉప్పల్ అనే ఏరియా దగ్గర నుంచి మొదలై రాజమండ్రి వెళ్ళడానికి బుల్లెట్ మీద తను అంటే 2 వీలర్ మీద జర్నీ చేయడం అనేది జరిగింది. ఈ జర్నీ చేసే ప్రాసెస్లో ఆల్రెడీ 2 టైమ్స్ అనేది అతను డ్రింక్ చేసి అంటే అవి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అనేది విత్ ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాం మనం. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక 2 టైమ్స్ డ్రింక్ చేశారు. అలాగే ఒక టైం ఆల్రెడీ ఒక రోడ్ సైడ్ పడిపోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు బుల్లెట్ని పక్కకి తీసి అతన్ని మళ్ళీ కొంచెం టైం తీసుకొని బండి ఎక్కించి మళ్ళీ పంపారు. ఇంకొక సేపు అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 అవర్స్ గ్యాప్లో మళ్ళీ అతను డ్రింక్ చేసి ఒక దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. సో ఇంకా అదే జర్నీ ఇంకా అలా కంటిన్యూ చేయడం మీద ఏంటి అంటే
ఆ బుల్లెట్కి కూడా హెడ్ లైట్ అనేది డ్యామేజ్ పూర్తిగా అయింది. అంటే ఫస్ట్ టైము సెకండ్ టైము పడినప్పుడు హెడ్ లైట్ డ్యామేజ్ అయిందని చెప్పి పోలీస్ రిపోర్ట్లో అయితే మనకు వచ్చింది, సీసీ కెమెరాలో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఆ లొకేషన్ అన్ని దాటుకొని ఆ కొవ్వూరు టోల్ గేట్ ఏదైతే ఉందో, సో టోల్ గేట్ దగ్గర లాస్ట్ విజువల్ ఉంది. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్ ఒక 6 to 5 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందంట. అంత దూరంలో ఈయన చనిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా అంటే చనిపోయే ముందు 1.5 minute ఆర్ 2 minutes ముందు కూడా వీడియో ఫుటేజ్ మన దగ్గర ఉంది. ఒక పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది ఉంది. పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీ కెమెరాలో కూడా ఈ లైవ్ లో మొత్తం రికార్డ్ అయింది. అంటే తను ఎలా పడిపోయారు, స్కిడ్ అయ్యారు అన్నట్టు కూడా అందులో కూడా రికార్డ్ అయింది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఎంక్వైరీ అనేది ఎంత స్ట్రాంగ్ గా చేశారంటే ఈ కేసు మీద, మేబీ ఈ మధ్య కాలంలో ఏ కేసు మీద కూడా అంత స్ట్రాంగ్గా వీళ్ళు ఎంక్వైరీ అయితే చేయలేదు. సో అంత పర్ఫెక్ట్గా అయితే ఎంక్వైరీ చేశారు. పిన్ టు పిన్ సెర్చ్ చేసుకుంటూ ఇప్పుడు కూడా పిన్ టు పిన్ సెర్చ్ చేసుకుంటూ ఈ డిస్కషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. సో చనిపోయినమ్మటే ఆ సీన్ దగ్గరికి అయితే కొంతమంది పాస్టర్లు రావడం జరిగింది. విత్ ఇన్ 1-2 అవర్స్లో అయితే పాస్టర్లు అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని, ప్రవీణ్ పగడాల గారి బాడీని చూసి ఇది మర్డర్ అన్నట్టుగా కొంతమంది డిస్కషన్ చేయడం అనేది జరిగింది. సో డిస్కషన్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళు ఎలిగేషన్స్ ఏంటి అంటే ఇది జనరల్ డెత్ కాదు, సో మర్డర్ అన్నట్టుగానే వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది పాస్టర్లు అందరూ కలిపి. తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సో ఎంక్వైరీ స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా అసలు చనిపోక ముందు ఏం జరిగింది అంటే టోల్ గేట్కి ప్రవీణ్ గారు చనిపోయే మధ్యలో ఈ 6 kilometers ఏం జరిగింది అనే దాని గురించి ఎంక్వైరీ అడిగితే పోలీసులు ఆర్సీసీ అవుట్పుట్లు కూడా తీసుకొచ్చి డైరెక్ట్గా అవి సోషల్ మీడియాలో కూడా టెలికాస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకో పాయింట్ రేస్ చేశారు. ఆ పెట్రోల్ బంక్ అంటే కొవ్వూరు పెట్రోల్ బంక్ అంటే ముందు విజయవాడకి ఈ కొవ్వూరు పెట్రోల్ బంక్ మధ్యలో ఏం జరిగింది అంటే అది కూడా అదే మర్డర్ ప్లాన్ అక్కడే స్కెచ్ అయిందని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యలు చేశారు. సో దీని మీద కూడా మళ్ళీ రివర్స్ అయ్యి అది కూడా మళ్ళీ పోలీసులు ఫుల్ ఎంక్వైరీ చేసి మళ్ళీ దానికి కూడా పూర్తి సాక్ష్యాధారాలతో అది బయట పెట్టారు. క్లారిటీగా అతను ఎక్కడ డ్రింక్ చేశారు, సో ఎలా డ్రింక్ కొన్నారో, ఎక్కడ వెయిట్ చేశారు అనేది కూడా క్లారిటీగా మళ్ళీ తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో డిస్కషన్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చేశారు. విజయవాడ కంటే ముందు ఉప్పల దగ్గర బయలుదేరే మధ్యలో ఏం జరిగింది అని. ఇంకా పోలీసులు ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి, అంటే ఇంటి దగ్గర కాదు వేరే దగ్గర చర్చ్ అక్కడ ఉన్నారు, సో అక్కడి నుంచి బయలుదేరారంట. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చేదాకా మధ్యలో ఏం జరిగింది అనేది సుమారు 25 సీసీ కెమెరాస్ చెక్ చేసి, అంటే 25 కెమెరాస్ అనేది ఆన్ రికార్డెడ్ కెమెరాస్, కానీ లైవ్ ఫుటేజ్ కవర్ చేయడం కోసం సుమారు 4000 అబోవ్ కెమెరాస్ చెక్ చేశారంట పోలీసులు. ఈ చెక్ చేసే ముందే మళ్ళీ ఎలిగేషన్స్, పోలీసులు ఎంక్వైరీ సరిగ్గా చేయట్లేదు, ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీన్ అంతా చూస్తూ ఉంటే ఒకే ఒక క్వశ్చన్ మనం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే అక్కడ ఉన్న పాస్టర్లకి చాలా మందికి తెలుసు ప్రవీణ్ పగడాల గారు డ్రింక్ చేస్తారా లేదా అనే విషయం పూర్తిగా తెలుసు. ఇంకొకటి, హెడ్ లైట్ లేకుండా అంత లాంగ్ జర్నీ చేసే వ్యక్తికి సేఫ్టీగా వస్తాడా రాడా అనేది కూడా ఫుల్గా క్లారిటీ అందరికీ ఉంది. అదే సిచ్యువేషన్లో పోలీస్ ఫస్ట్ ఎవిడెన్స్, సెకండ్ ఎవిడెన్స్, థర్డ్ ఎవిడెన్స్ అని వాళ్ళు క్వశ్చన్ చేసే ప్రతిసారి కూడా సాక్ష్యాధారాలు బయట పెడితే, సీసీ కెమెరా ఫుటేజ్లు బయట పెట్టే ప్రతిసారి కూడా వాళ్ళకి ఫుల్గా క్లారిటీ ఉంది ఇది ఖచ్చితంగా నార్మల్ డెత్తే అని. అయినప్పటికీ వాయిస్ ఎందుకు రేస్ చేస్తున్నారు, వీళ్ళు వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు హిందూ సంఘాల నుంచి ఈ వాయిస్ అయితే రేజ్ అవుతూ ఉంది. సో అంతే కదా, ఎందుకు అంటే ఫస్ట్ శివశక్తి కరుణాకర్ సుగ్గున అంటే శివశక్తి ఫౌండేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు మనం ముస్లిం సంఘాల నుంచి కూడా చూసుకుంటూ ఉంటే బిఆర్ షఫీ, సిరాజ్ ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళ వాయిస్ అనేది గట్టిగా వినిపిస్తూ ఉంటుంది మన తెలుగులో, అంటే మన తెలుగు స్టేట్స్లో వీళ్ళ వాయిస్ అనేది రేస్గా వినపడుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనం క్రిస్టియన్లో చూసుకున్నట్టయితే సో విజయ్ కుమార్ అవ్వచ్చు, అనిల్ అవ్వచ్చు, సో విపి రెడ్డి అవ్వచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు పాస్టర్లో, సో పాల్ అవ్వచ్చు, ఇలా చాలామంది వాయిస్ వినపడుతూ ఉంటాయి. అలాగే ఈ హిందూస్లో కూడా రీజనల్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా కౌంటర్ అటాక్ చేసి, అంటే కౌంటర్స్ అన్ని చేసుకుంటూ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇవన్నీ కొంచెం యాక్టివ్గా ఉంటూ నెక్స్ట్ హిందూ సంఘాలంతా పోగేసి కొన్ని దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఇలా చేసే వాళ్ళు ఎవరు అంటే ఈ కరుణాకర్ సుగ్గున అండ్ లలిత్ కుమార్. సో లలిత్ కుమార్ని అయితే వీళ్ళు ఏమీ ఈ టాపిక్లోకి ఇన్వాల్వ్ చేయలేదు, కానీ కరుణాకర్ సుగ్గున అయితే ఖచ్చితంగా ఈ టాపిక్లో చాలా వరకు ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే చనిపోయిన 10 minutesలోనే
ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ అయిన 10 మినిట్స్లోనే కరుణాకర్ సుగ్ర ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అది కూడా కొంచెం హాస్యాస్పదంగా, అంటే చనిపోయిన ఇష్యూని ఇంత హాస్యంగా పెట్టొచ్చా, ఇంత క్వశ్చన్ చేయొచ్చా అని చెప్పేసి పెట్టారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కరుణాకర్ గారు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ నుంచి అసలు ఏం పెట్టారు, ఎలా పెట్టారు అనేది కూడా చాలా క్లారిటీగా వదలడం అనేది జరిగింది. సో ఇలాగైతే ఆ ఇష్యూ అనేది జరుగుతాం. తర్వాత అందులో కరుణాకర్ సుగ్గుణ గారి ప్రమేయం కూడా, అంటే హిందూ సంఘాలకు సంబంధించి, హిందూ పెద్దలకు సంబంధించి ఈ డెత్ లో ఏ పాయింట్ లో కూడా వాళ్ళు లేరు అని చాలా క్లారిటీ వచ్చింది. అంతకుముందు ముస్లిం సంఘాల నుంచి షఫీ గారు అంతకుముందు ఏదో ఏంటి మెసేజ్ పంపారు, వార్నింగ్ ఇచ్చారు, ఖురాన్ వార్నింగ్స్ ఏదో వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి అదొకటి రేస్ చేస్తూ ఉన్నారు. సో తర్వాత అది కూడా మ్యూట్ అయిపోయింది. తర్వాత ఇది మర్డర్, అంటే ఫైనాన్షియల్ గా తనకున్న క్రైసిస్ వల్ల వచ్చిన మర్డర్, ఇది కావాలని కొంతమంది చేశారు అని దాన్ని రేస్ చేశారు. అది కూడా క్లారిటీ వచ్చేసింది, అది కూడా కాదు అని. సో వ్యాఖ్యలు చేసే ప్రతిదీ అబద్ధమే అని ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలతో పోలీసులు ప్రూవ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇది ఇంకా సెన్సేషనల్ ఇష్యూగా, ఇంకా బిగ్ ఇష్యూగా, అంటే కొన్ని మతాల మధ్య గొడవలు ఎట్టే విధంగా ఇప్పుడు ఇది మారబోతున్నట్టుగానే ఇప్పుడు మనకు వీడియోస్ చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారు కూడా పరామర్శించడానికి వెళ్తున్నారంట. సో జగన్ గారు అంటే మీకు తెలిసే ఉంటుంది, సో ఎక్స్ సీఎం గారు. సో ఆయన కూడా ఇప్పుడు పగడాల గారు ఇంటికి వెళ్తున్నారు పరామర్శించడానికి అని మనకు తెలుస్తుంది. ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఎంతమంది నాయకులు నోర్లు ఎత్తారు, ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, దాని గురించి కేసు ఎటు నుంచి ఎటు తిప్పి ఎక్కడ తీసుకొస్తారో అనేది తెలీదు. ఏదైనప్పటికీ మనం సొసైటీలో మనకి కరెక్ట్గా వర్క్ జరగాలంటే కరెక్ట్గా మనకు నమ్మకంగా ఉండేది ఒకటి ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీయే ఫైనల్ అవుతుంది. ఇంకా లేదు అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అవుతుంది. ఆ రెండు కూడా కరెక్ట్గానే వచ్చినప్పుడు ఇంకా దీన్ని ఇంకా ఇంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు, అసలు దీని వెనకాల ప్రమేయం ఏంటి, కథ ఏంటి, కథనం ఏంటి అనేది మనకు కూడా తెలియదు, వేచి చూడాల్సిందే. ఏదైనప్పటికీ ప్రవీణ్ పగడాల గారు చాలా మంది దృష్టిలో చాలా మంచి మనిషి. నేను కూడా చాలా వీడియోస్ చూశాను, చాలా ఇన్స్పైరింగ్గా అతని వీడియోస్ ఉన్నాయి, అతను మాట్లాడే మాటలు ఉన్నాయి, ఇచ్చే మెసేజ్లు ఉన్నాయి, చెప్పే విషయాలు కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓన్లీ అంతవరకు మనకు తెలుసు. కానీ ఆయన పర్సనల్ ఇష్యూ ఏంటి, తన వ్యక్తిగత జీవితం ఏంటి అనేది మన ఎవరికీ తెలియదు, అది మనం మాట్లాడకూడదు కూడా. సో ఫైనల్లీ ఏంటి అంటే పగడాల గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, ప్రవీణ్ గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసే విధంగా, అంటే ఈ పాస్టర్లు అందరూ, మనం కాదు, పాస్టర్లు అందరూ వీళ్ళందరూ సపోర్ట్ చేసే విధంగా ఏదైనా సరే చేస్తే బాగుంటుంది తప్ప దీన్ని ఇంకా ఇష్యూ చేసి, దీన్ని ఇంకా మతాల మధ్య గొడవలు చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో చూద్దాం ఇంకా ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుందో. ఈ ఇష్యూలో మైనస్ వచ్చిన ప్రతిసారి కూడా దానికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు అంటే జరిగిన సిచ్యువేషన్ అనేది కొంతమందికి తెలియాలి. ఎందుకు అంటే 100 మందిలో 10 మంది అయినా సరే నెగిటివ్గా అనుకున్నా అది చాలా పెద్ద గొడవ జరుగుద్ది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది నార్మల్ డెత్ అవ్వచ్చు, కానీ ఈ పాస్టర్లు చేసిన ఎలిగేషన్స్, మరికొంతమంది చేసిన కౌంటర్లో, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం, వాళ్ళ ఛానల్కి వ్యూస్ కోసం కొంతమంది చేసిన వ్యాఖ్యల వల్ల మతాల మధ్య పెద్ద గొడవలు జరగబోతూ ఉంటాయి. వేరే వేరే సంఘాల ద్వారా ఎవరన్నా కొట్టుకొని ఎవరన్నా చనిపోతే ఇది ఇంకా నేషనల్ ఇష్యూగా కూడా మారే ఛాన్స్ ఉంది. సో అందుకని ఈ మ్యాటర్ని ఇంతటితోనే అందరూ వదిలేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటూ నేను మీ విజయరం శెట్టి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా మేము అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.